కరిగే కాలంలో మనిషి పడే ఆరాటమే జీవితం. మనీ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు, బట్ మనీ అదేంటో ఈ ప్రపంచంలో మనీకున్న వాల్యూ మనిషికి ఉండదు. మనీ లేని దగ్గర అసలు మనిషే ఉండడు. కనికరం లేని కష్టమైన రోజులు కొన్ని, కపటమైన ఇష్టమైన రోజులు మరికొన్ని. అదేంటో ఒక్కోసారి మృత్యు కూడా మన వెంట ఉండే మిత్రుడు అనిపిస్తుంది. ఇక నా ఈ సగటు జీవితానికి సెలవు. హే బ్రో, ఏంది బ్రో డైవ్ వేస్తున్నావా? కొంచెం అలాంటిది బ్రో, కాకపోతే తిరిగి రాకపోవచ్చు. ఇగో ఇగో గిడ దుంకు, రాళ్ళు ముళ్ళు ఉంటాయి, నువ్వు బతికే అవకాశమే లేదు. ఏం మజా చేస్తున్నావు? నీతో మజాకి నీకు నువ్వేమన్నా నా బొమ్మరిదివా? రేయ్, బ్రో ఎవరు నువ్వు? నీ తడికన్నులు చెబుతున్నాయి నీలో ఎవ్వరికి చెప్పుకోలేని ఆవేదన ఉందని. చెప్పు బ్రో, ఎవరు నువ్వు? బ్రదర్, ఆకలి అన్నం తింటే తగ్గుతుంది, ఆనందం పంచుకుంటే పెరుగుతుంది, బాధ ఇతరులతో చెప్పుకుంటేనే బ్రదర్ తగ్గేది. బ్రదర్, నువ్వు ఎట్లాగో డిసైడ్ అయినావు చచ్చిపోతా అని, కానీ అసలు ఎందుకు చచ్చిపోతున్నావు అనేది నేను తెలుసుకుందాం అనుకుంటున్నా. నీకు ఇబ్బంది అయితే వద్దు బ్రో. నా పేరు ప్రదీప్, మాది మధ్యతరగతి కుటుంబం. చదువుకోవాలని ఎంత ఆశ ఉన్నా ఇల్లు గడవడం కోసం చదువు మానేసిన మధ్యతరగతి కుటుంబాల్లో నేను ఒకడిని. అయినా నా చదువుకు సంబంధం లేకుండా నేను ఒక మంచి డైరెక్టర్ అవ్వన్నది నా కళ. అమ్మా, బిడ్డ లేచినవారా? ఇప్పుడే లేచిన. డ్యూటీకి పోతున్నవారా? పోతున్నా. బిడ్డ పెళ్లి దగ్గరికి వస్తుంది. సరే తీ బిడ్డ, మరి నేను రాత్రి ఫోన్ చేస్తాను. అదేంటో సాటిస్ఫాక్షన్ లేని జీవితం జిప్పులు ఎరుక్కున్న టెస్ట్ ఇస్తూ సమానం. దా బండెక్. నువ్వేంట్రా ఇక్కడ? వీడు నా ఫ్రెండ్ రాహుల్. నా గురించి ఎవరైనా పట్టించుకునే వాళ్ళు ఉన్నారంటే అది వీడే. రారా బాయ్ లోపలికి. పర్లేదురా, నేను మళ్ళా దా ఇంట్లోకి రా. రారా. రే, ఇంట్లో ఎవరు లేరా రమ్మమ్మ? లేర్రా బాయ్, ఊరికేర్రు. పొద్దు నుండి సాయంత్రం దాకా ఇష్టం నేను జాబ్. కంపు వాసన వస్తుంది. ఇది కూడా నా జీతం లాగా. ఇగో వేసుకో. ఇదేనా ఫ్రెషా? కంఫర్ట్ ఎత్తుకున్నట్టు కంఫర్టబుల్గానే ఉంటుందిలే. చూసావరా, నా లైఫ్ కూడా ఈ టీషర్ట్ లాగే. డబుల్ ఎక్సెల్ అయినా అడ్జస్ట్ అయితే అద్భుతంగానే ఉంది. ఆకలి అవుతుందిరా. తిందామారా బాయ్? తిందాంపా. పద. 2 ప్లేట్లు ఎందుకు రా బాయ్? ఒకటి కడుతారా బాయ్ 2 ప్లేట్లు తిన్నాక? అరే, నేను గడుగుతూ తీరా. చల్ అద్దు బే, ఒక దాంట్లోనే తిందాం. చల్ నడు. అరే తినరా. మొత్తం నేను నీళ్ళకి తగలమంటావు నన్ను? తినరా. అరే చూసుకోరు బాబు, మీ టీచర్ కూడా అన్నది ఉంటుంది. ఎలాగో డైరెక్టర్ అవ్వలేను, కనీసం నా కథ నాన్న వాళ్ళకి మెయిల్ చేద్దాం. పండుకోరా బాయ్, ఫోన్ ఏమో చూస్తున్నారా? క్లిక్ చేసి పండుకోరా. ఎక్కడ ఓపు లేదురా.
పండురా బాయ్. నా స్టోరీ వాళ్ళు చదివి ఇదో కథనా? పంపివా, ప్రతి అడ్డమైన ఏదో వస్తాడు డైరెక్టర్ ఏ ఇదా రోజులలో పైసలు ఎక్కడ చూడు బిడ్డ మందులకు పిలిపిస్తా. అరే ఏడవరా అరే ఆఫీస్ టైం అయిందని వెళ్తున్నారా? చెప్పకుండా అయినా ఏందిరా? ఇప్పుడే పెట్టుకొచ్చిన అసలు నేను. సరేరా. అరే ప్రదీప్, అరే మామ, నువ్వేంట్రా ఇక్కడ? ఎలా ఉన్నావురా? ఇగో గిట్లున్నారా? ఎంసెట్లో రెండంతల ర్యాంక్, పెద్ద కాలేజీలో పాస్ అయ్యాను, కాలేజ్ టాపర్. ఏం చేసినావు అసలు? అరే నాలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. అదేంటోరా, 10th పాస్ అవ్వగానే ప్రతి ఒక్కరు ఈ గ్రూప్ తీసుకో ఫ్యూచర్ బాగుంటుంది అనగానే ఇష్టం లేకున్నా అదే చదువుతాం. ఎంసెట్లో మంచి ర్యాంక్ కోసం 24 గంటలు కష్టపడతాం. చివరిగా గ్రాడ్యుయేషన్ అయిపోయాక కొన్నిట్లో వేకెన్సీల్లో, కొన్నిట్లో ఎక్స్పీరియన్స్ కావాలి, మరి కొన్నిట్లో ముఖం మీద అంటుర్రా మీరేంటోళ్ళని. ఇంకేంట్రా మరి? టైం ఏందిరా? సార్, యువర్ ఆర్డర్ ప్లీజ్. बिरयानी दे बोरा भाई. అండ్ ఎనీథింగ్ ఎల్స్ సార్? पोरा भाई. ఎంతసేపు రా రే? సార్, హియర్ ఈజ్ అవర్ డెలిషియస్ ఫుడ్. Sir, here is your hotel menu. Sure, sir. Okay, sir. Sir, anything else? పెరుగు దే పోరా భాई. Okay, sir. Thank you, sir. Sir, here is your delicious curd. Hello, sir. I will come in 2 minutes. Okay. నాకు పెళ్ళి కోసం పని చేయాల్సిందే. ఓకే.
హాయ్ బావ, ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నా. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? జాబ్ చేస్తున్నా. అసిస్టెంట్ ఆరా? ఏ డైరెక్టర్ దగ్గర? ఇక్కడ దగ్గరలోని రెస్టారెంట్లో. అరే నీకు డైరెక్షన్ అంటే పిచ్చి కదరా. వయసు పెరిగే కొద్దీ ఖర్చులు పెరుగుతున్నాయి. ఖర్చులతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతున్నాయి. 20 ఏండ్లు దీని అమ్మ, 20 ఏండ్లు అమ్మ నాన్న అండర్లో బతక. ఇక అలా బతకడం ఇష్టం లేదు. అలా బతకలేను కూడా నేను. నెల రోజుల్లో అక్క పెళ్లి చేయాలి. సారీ రా. ఏ లైట్రా, అయినా నాకు లాజిక్ అర్థం కాదు. కాలేజీకి వెళ్ళాలంటే పైసలు కావాలి, జాబ్కి వెళ్ళాలంటే కాలేజీకి వెళ్ళాలి, మళ్ళీ పైసలు కావాలంటే జాబ్కి వెళ్ళాలి. ఇది ఎక్కడ లాజిక్ రా, నాకు అర్థం కాదు. ఎవడో చెప్పడానికి మనకి ఇష్టం లేని దారిలో వాడు చెప్పినట్టుగా నడుస్తున్నాం. మందల్లో గొర్రెల ఇంకెప్పుడు పుడతారా కలాంలు కాలేజీలు? పుట్టనివ్వది వ్యవస్థ. ఇది నిజం రా. సరేరా, నేను వెళ్ళొస్తా. హలో, హలో, ఎక్కడున్నావు? ఇప్పుడు ఆఫీస్ నుండి బయటకు వచ్చాను. నీతో కొంచెం మాట్లాడాలి. మనం ఎప్పుడు కలిసే ప్లేస్కి వస్తావా? ఓకే, 10 minutes. సరే. ఒక బ్యాగ్ ఇక్కడనే ఉంది, అసలు ఎక్కడికి వెళ్ళింది? ఏమైంది? సారీ, ఏమి అనుకోద్దు. ఏంట్రమన్నా? నెక్స్ట్ మంత్ మా బావతో నాకు ఎంగేజ్మెంట్. సరే మరి చేసుకో. అలా ఎలా అనగలుగుతున్నావు? నీతో ఒక మంచి లైఫ్ ఊహించుకున్నాను. ఎలాగైనా వచ్చి మా నాన్నతో మాట్లాడరా. ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఏమైంది? అసలు ఏమని మాట్లాడాను నేను నాన్నతో? ఒకసారి నేను చెప్పేది విను. ఒకసారి నేను చెప్పేది విను. అలా కాదు, అవకాశం కోసం తిరిగిన ఆఫీసులు ఎన్నో. కంటెంట్ ఉంటే కామెడీ లేదంటారు, కామెడీ తీసుకెళ్తే ఇందులో కంటెంట్ ఏముందిరా అంటారు. అసలు ఇవన్నీ కావు. ఒక మంచి కథ రాసింది నేనే మీ నాన్న దగ్గరికి వచ్చి మాట్లాడతాను. ఒక్క ఛాన్స్. నీ మీద నాకు నమ్మకం ఉందిరా. అయినా నేను నీ లైఫ్లో ఒక పార్ట్ అవ్వాలనుకున్నా, అంతేకాని ఒక జ్ఞాపకంలా మిగిలిపోవాలనుకోలేదు. నువ్వు అలా మాట్లాడు, నా గుండె అయిపోయినట్టు అనిపిస్తుంది. సరే పద వెళ్దాం. ఏడున్నోరా? షాప్లో ఉన్నారా? ఏమైంది గిట్లా ఫోన్ చేసినావు? మనసేం బాగాలేదురా. సరే మరి మన అడ్డకాడికి రారా, నేను వస్తున్నా. చిన్నప్పుడు అనుకునేటాను ఇంత చేదున్న మందులు ఎందుకు తాగుతారని. కానీ ఇప్పుడు అర్థమవుతుందిరా. గాయపడిన మనసుని, బాధ పెట్టిన మైండ్ని, ఎదుర్కొనే అవమానాలని మర్చిపోయేలా చేసేదేరా మందు.
మద్యపానం ఆరోగ్యానికి హానికరమేమో కానీ మనసుకు కాదురా. అసలు ఏమైందిరా? ఏంటోరా, నిజాయితీగా ఉన్నోడికి నిందలు ఎక్కువ, బాధ్యతగా ఉన్నోడికి బాధలు ఎక్కువ. ఎప్పుడు చూసినా అట్లే ఉంటున్నావు, ఏమైంది అసలు? ఎందుకు బతుకుతున్నానో తెలియదు, ఎవరి కోసం బతుకుతున్నానో తెలియదు, అసలు బతికేం సాధిస్తానో కూడా తెలియదు. ఏంద్రా అట్లా వస్తున్నావు? చల్ దొబ్బేరా బాయ్, నేను నీతో మాట్లాడా. చల్ ఏమైందిరా ఇప్పుడు? చల్ బే చల్, లేకపోతే నన్ను అంటారు అని చేస్తావురా. అదా సాటిస్ఫాక్షన్ లేని జీవితం రా నాది. ఏదో ఒక రోజు డిప్రెషన్లో చచ్చిపోవచ్చు. అరే నువ్వు అట్లా మాట్లాడకరా, నువ్వు అట్లా మాట్లాడితే నీకన్నా ముందు నేనే చచ్చిపోతారా? చచ్చిపోతావా? అరే నువ్వు చచ్చిపోతే నాకు బాధలో ఉన్నప్పుడు ఓడరా ముందు అనిపించేది. అరే ఈ టైంలో కూడా కామెడీ ఆరా బాయ్. ఇది కామెడీ కాదురా, బ్లాక్ మ్యాజిక్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రదీప్. సార్ నా షిఫ్ట్ అయిపోయింది. ఓకే ప్రదీప్. సార్ ప్రదీప్ నీ సాలరీ వచ్చిందమ్మా, టిప్పులతో కలిసి 12,500 వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కరెక్ట్ టైం కందని, పెళ్ళి టైంకి. అన్నా అన్నా ప్లీజ్ అన్నా, అన్నా అన్నా నాన్న అక్క పెళ్ళి ఉందన్నా. ఇప్పుడు చూస్తుంటే నీ చేతిలో పైసలు సిగ్గుచరం లేదా రా మీ అవ్వయ్యకు? తీసుకున్నప్పుడు ఇవ్వాలని తెలియదా? నిజంగా కడతాను. తీసుకున్నప్పుడు ఇవ్వాలని తెలియలేదా రా? ఉందన్న పెళ్ళి, నన్ను కాలు అన్న ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న, అన్న అక్క పెళ్ళి ఉందన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. నెల రోజులు ఇచ్చే కట్నానికి దాన్ని ఎవరు చేసుకుంటారా పెళ్ళి? ఏమన్నా అబ్బాయి? ఏం రాబాయ్ నన్ను నొక్కేస్తున్నావు? 2 రోజుల్లో పైసలు లేకపోవాలి, మందిలోకి గెలిపిస్తా. లోన్ అప్లై చేసినావాడా కదా, చూస్తా ఎట్లా వస్తుందో. అమ్మా అమ్మా, ఇప్పుడు ఆఫీస్ నుండి బయటకు వచ్చి ఇంతకుముందు లోన్ వస్తుందంటావారా మరి? వస్తుందమ్మా. ఎట్లనో ఏమో పెళ్ళి. అదే పని నేను మళ్ళీ చేస్తా. కరెక్ట్ బ్రదర్, నువ్వు చనిపోవడం కరెక్టే, కానీ కష్టాలను కనబడకుండా చేసి కూతురికి ఘనంగా పెళ్లి చేస్తున్న అమ్మ, కొత్త జీవితాన్ని ప్రారంభించనున్న అక్క, ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారని నీకు వచ్చినావు. మరొకవేళ నువ్వు పోతే వాళ్ళని అవమానించాలనుకుంటున్నావు బ్రో? బ్రదర్ మేము మధ్యతరగతి వారు, మా బతుకులు ఇంతే. 5వ తారీఖు కల్లా కేబుల్ బిల్లుకి, కరెంటు బిల్లుకి, ఇంట్లో సరుకులకి, నెల నెల కట్టే చిట్టీలకి డబ్బులు ఎలా పోగు చేయాలో ఆలోచిస్తుంటాం. ప్రేమించిన అమ్మాయికి ఏం చెప్పాలో తెలియక, ఇంట్లో వాళ్ళ పరిస్థితులు చూడలేక, నచ్చని జాబ్ చేస్తున్న అలాంటి వాళ్ళు ఎందరో. అయినా నాకు అలా బతకాలని లేదు, ఇంకా బతకాలనే ఇష్టం లేదు. అమ్మ మనకు జన్మనిచ్చేటప్పుడు కలిగే నొప్పి, బాధ ఏదైతే ఉందో మన ఒంటిపై కిరోసిన్ పోసుకున్నప్పుడు కలిగే నొప్పితో సమానం. అంతటి నొప్పి తట్టుకొని మనకు జన్మనిస్తుంది మాతృమూర్తి. ఆ క్షణం పడ్డ బాధ ఏదైతే ఉందో కన్నబిడ్డ ముఖంలో ఆనందం చూసి మొత్తం మర్చిపోతుంది. అంటే ఆ ఆనందంలో ఉండే సాటిస్ఫాక్షనే వేరు బ్రదర్. అమ్మ అనుభవించిన బాధతో పోల్చుకుంటే నీ అవమానం ఎంత? అయినా దాన్ని అవమానం అని ఎందుకు అనుకుంటున్నావు? ఒక అనుభవం అనుకోవచ్చు కదా. అరే మామా 2 గుడ్ న్యూస్లు రా నీకు. ఏంట్రా? అరే లోన్ శాంక్షన్ అయిందిరా. వాట్?
ఆ, నిజమా? నా నంబరే కదరా ఇచ్చింది. అరే నీకు ఇంకొక గుడ్ న్యూస్ చెప్పాలరా. మొన్న ఒక స్టోరీ రాసినావు కదరా షార్ట్ ఫిలింకి, అది వైరల్ అయిందిరా బయట. ఒక డైరెక్టర్ నిన్ను కలవాలంటుండ్రా. ఎవరు రాది? అదేరా నీ ఫేవరెట్ డైరెక్టర్ రా. నా ఫేవరెట్ డైరెక్టర్ నీకు నీకు తెలుసు? అరే ట్వీట్ చేసింది కదరా, చూడలేవారా నువ్వు? అరే పోదాం పారా, మనకు మస్తు పని ఉంది పా. అసలు ఒక్క నిమిషం చూడు అయితే. అరే ఆగ్రా రే, హీరో. ఏమైందిరా? అరే వీడారా? అరే వీడు ఎందుకు చచ్చిపోయిండో తెలియదు. అందరితో మంచిగానే ఉన్నారా, సాయంత్రం వరకు చచ్చిపోయినరా. అరే వీడు చనిపోయిండని తెలిసి వాళ్ళ డాడీకి పక్షవాతం వచ్చిందిరా. అరే చిన్నప్పుడే వాళ్ళ మమ్మీ చనిపోయిందిరా. పాపం రా వాళ్ళ నాన్న, పట్టించుకునే వాళ్ళు. ఇప్పటివరకు నాతోనే మాట్లాడాడు. చచ్చిపోవడం అంటే అసలు. అరే నువ్వు వెళ్ళరా, నేను మళ్ళీ వస్తాను. అక్షయ్ శెట్టి వాళ్ళ ఇల్లు ఇది. ఇంట్లో ఉంటూ పెట్టింది తింటూ బాధలు చూస్తూ కూడా భారంగా బ్రతుకుతున్నా. పత్రికల్లో ప్రశంసించే విధంగా చదివా, కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది మన ప్రశంసలు పత్రికల వరకే. నా చిన్నప్పటి నుండి నాన్న కష్టపడుతూనే ఉన్నాడు. ఆయన కష్టపడటం నాకు ఇష్టం లేదు. ఎలాగైనా ఏదోటి చేసి నాన్నను బాగా చూసుకుందాం అనుకున్నా, కానీ కనికరించని కాలం కారుమబ్బులతో కమ్మేసినట్లు చదువుకు తగ్గ ఉద్యోగం దొరకడం లేదు. దొరికిన ఉద్యోగానికి చదువుతో సంబంధమే లేదు. పోనీ ఎలాగైనా బతికేద్దాం అనుకుంటే ఒంటికి పట్టని అన్నం, కంటికి పట్టని నిద్ర, మనసుకు పట్టని ఆనందం, ఈ మూడు లేని జీవితం వ్యర్థం. ఇక బతకడం నా వల్ల కాదు. అవును, నేను పోతే మా అమ్మ నాన్నని ఎవరు చూసుకుంటారు? చా, నేను ఎలాగైనా బ్రతకాలి. అమ్మా బిడ్డ లోన్ శాంక్షన్ అయింది. అవును వచ్చింది. జర అక్క పెళ్లి మంచిగా చేయాలి బిడ్డ. సరే అమ్మా, నేను మళ్ళీ మాట్లాడతాను. బ్రదర్, నువ్వు భౌతికంగా మా మధ్య ఉండకపోవచ్చు, కానీ మా మనసుల్లో ఎప్పుడూ ఉంటావు. నాకు పునర్జన్మనిచ్చావు. నా ప్రాణంలో ఊపిరినంత వరకు నీ కుటుంబం నా కుటుంబం. పూర్వం ఆనందాలు ఎక్కువ, అవసరాలు తక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు అవసరాలు ఎక్కువైపోయాయి, ఆనందాలు తక్కువైపోయాయి. అదేంటో
వయసు పెరిగే కొద్దీ బుద్ధి పెరిగేనా, మతి గతి తప్పిన ప్రతిసారి చితికి ఆహుతేనా? కారణం లేకుండా కాలం చేసిన ఎందరో యువతకి మా ఈ లఘు చిత్రం అంకితం. థ్యాంక్ యూ.